హలో ఎవరోన్ అందరూ బాగున్నారా? ఇవాళ ఏంటంటే మనం ఒక వన్ ప్లస్ నార్డ్ 5 అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇది నేను ఆల్మోస్ట్ 48 అవర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అంటే 2 డేస్ నుంచి అయితే నేను నా ప్రైమరీ ఫోన్‌గా ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దీని లాస్ట్ జనరేషన్ నాట్ 4కి దీనికి చేంజెస్ ఏం చేశారో ఇప్పుడైతే చూద్దాం. మేజర్ చేంజెస్ చూస్తే డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాస్ ఇంకా బ్యాటరీ అయితే చేంజ్ చేశారనమాట. బిల్డ్ క్వాలిటీ ఒకటి చూడడానికి మనకి మెటల్ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ గ్లాస్ లా అనిపిస్తుంది, కానీ మొత్తం ప్లాస్టికే. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అంత సూపర్ అయితే లేదు. సో ఇప్పుడైతే దీని డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. 6.83 ఇంచ్ ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఉంటుంది దీంట్లో 1.5K రెజల్యూషన్తో. ఇది వచ్చేసి మనకి 10 బిట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకా HDR 10+ ఇంకా అల్ట్రా HDR కూడా సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లేకి అయితే. ఇది వచ్చేసి మనకి 144 హెర్ట్జ్ అడాప్ట్ టు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా చాలా బాగా విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో IP65 ఒకటే ఇచ్చారు, 68, 69 అలాంటిది అయితే లేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం దీని కెమెరాస్ గురించి ఏదో వాడుకోవాలి. దీనిలో వచ్చేసి మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP అయితే ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో ఇది వచ్చేసి మనకి 8 MP అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP అయితే ఉంటుంది అనమాట దీనిలో. సో ఇది వచ్చేసి మనకి OnePlus Nord 5 యూస్ చేసి తీసిన ఫొటోస్ అనమాట. సో లో లైట్ ఇంకా నార్మల్ లైటింగ్ కండిషన్లో కూడా నేను చెక్ చేసి ఫొటోస్ అయితే తీసా. సో ఇక్కడ AXలో ఫోటో తీసానో మీకు అక్కడ క్లియర్గా కింద అయితే రాసానో చూడొచ్చు. మనకి మెయిన్ కెమెరా 50 MP యూస్ చేసి తీసినప్పుడు మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. దాని ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంది అనమాట 50 MP యూస్ చేసి తీసినప్పుడు ఫొటోస్ అయితే. ఇంకా మనకి చూసుకుంటే పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి దీనిలో. పోర్ట్రేట్స్ 1x 2x రెండు ఉంటాయి. సో రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా వస్తుంది మనకి 50 MP సెల్ఫీ కెమెరా. ఇది వచ్చేసి మనకి లో లైట్లో 4K 60 fps తీసిన వీడియో అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి 1x 2x ఉంటుంది. సో 10x వరకు మనం జూమ్ అయితే చేయొచ్చు. ఇది మనకి అల్ట్రా వైడ్ అయితే ఉండదు అనమాట. మనం 4K 60 fps రికార్డ్ చేసుకోవచ్చు, కానీ అల్ట్రా వైడ్కి అయితే వెళ్ళాం. నార్మల్ వీడియో 1xలోనే తీసుకోవాలి. ఇది వచ్చేసి డే లైట్ నార్మల్ వీడియో అనమాట. స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. మీరు 4K 60 fps ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు జూమ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఇది మనకి 10x వరకు జూమ్ అవుద్ది వీడియో. మనకి మెయిన్ కెమెరా అయితే బాగా యూజ్ఫుల్ అనే చెప్పుకోవాలి. వీడియో పరంగా కూడా వీడియో కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఏంటంటే ఇంకోటి ఉంటుంది, పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. అది మనకి 1080 30 ఫ్రేమ్స్లోనే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అయితే OnePlus Nord 5 ఫ్రంట్ క్యామ్ 4K 60 fps అయితే వీడియో రికార్డ్ చేస్తా. నేను నడుస్తున్నా, మీరైతే స్టెబిలైజేషన్ చూడొచ్చు. మీరు ఆడియో కూడా చెక్ చేయొచ్చు. నేనైతే ఇంటర్నల్ మైకే యూజ్ చేస్తున్నా. దీని బ్యాటరీ గురించి ఏదో మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి సిలికాన్ కార్బోనేట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 6800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో నేను ఈజీగా 1 డే 1.5 డే పైన వాడేసాను అనమాట. సో ఈ 6800కి 80 watts ఛార్జింగ్ అయితే బ్రిక్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఛార్జ్ అవ్వడానికి అప్రాక్స్గా 1 hour అయితే పడుతుంది ఇది. సో 1 hour పట్టినా సరే మనకి ఈజీగా 1.5 డే అయితే యూస్ చేయొచ్చు. నాలాంటి అయితే 2 days వరకు ఈజీగా యూస్ చేయొచ్చు ఇలాంటి ఫోన్ అయితే. ఇందులో ఎలాంటి గేమ్స్ అది ఆడకుండా మీరు నార్మల్ జనరల్ యూస్ చేసుకుంటే మాత్రం ఎక్కడ మీరు 2 days వరకు ఛార్జ్ కూడా చేయక్కర్లేదు. సో అంత బ్యాటరీ అయితే వస్తుంది ఇది. మనకి OnePlus Nord 5 వచ్చేసి 3 కలర్స్లో అయితే వస్తుంది. దానిలో నాకు మెయిన్గా ఈ మార్బుల్ శాండ్ కలర్ అయితే బాగా నచ్చింది, కానీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం వల్ల నేనైతే ఆ గ్రే కలర్ అయితే తీసుకోవడం అయింది. ఇంకా దీనిలో చేంజెస్ గురించి మాట్లాడుకుంటే దీనిలో వచ్చేసి పాత జనరేషన్లో మనకి అలర్ట్ స్లైడర్లు అయితే ఉన్నాయి కదా. సో ఇందులో ఏంటంటే ప్లస్ కీ అని వచ్చిందనమాట. సో మనం 15sలో చూసుకుంటే అప్పటి నుంచి ఈ ప్లస్ కీ అన్నది వీళ్ళైతే తీసుకొచ్చారు. సేమ్ ఐఫోన్లో యాక్షన్ బటన్ లానే ఉంటుంది. ఇంక ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మనకి గేమ్స్ ఆడినా లేదంటే మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో మనం చూడొచ్చు ఇది 90 fpsలో మన BGMI కూడా హ్యాండిల్ చేస్తుంది. నేను వచ్చేసి 1 hour పైన గేమ్స్ అయితే ఆడాను అనమాట. దీనిలో నేను యూట్యూబ్ చూడడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఇలా 1 hour 2 hours అలా యూజ్ చేసినా సరే మనకి ఫోన్ అయితే ఎక్కడ హీట్ అవ్వడం అలాంటివి అయితే ఏం లేవు. సో దీనిలో ఏంటంటే మనకి వేపర్ కూలింగ్
టెక్నాలజీ అయితే వాడారనమాట. సో, వేపర్ చాంబర్ 7300 వేపర్ చాంబర్ అయితే ఉంది దీనిలో. సో, హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అంత ఓవర్ హీట్ అవ్వడం అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీనిలో బేస్ వేరియంట్ 8 GB 256 GB వచ్చేసి మనకి 32,000 అయితే పెట్టారనమాట. సో, మనకు అది అప్రాక్స్‌గా కార్డ్ డిస్కౌంట్లు ఇవన్నీ పోయి 30,000కి అయితే వస్తది. సో, ఇందులో హై ఎండ్ వచ్చేసి 12 GB 256 GB ఉంటది. అది వచ్చేసి మనకి 35,000 వరకు అయితే ఉంటది. అది మనకి 33 సంథింగ్ ఎంతకో వస్తుందది. దీనిలో కొత్త డైలర్ అయితే యాడ్ చేశారనమాట. సో, ఈ డైలర్ వచ్చేసి మనకి ఏఐ ట్రాన్స్లేటర్ ఉంటది. ఆటో కాల్ రికార్డ్ కూడా ఉంటదనమాట. సో, మనం రికార్డ్ చేస్తే పక్కోళ్ళకి కూడా వినపడదు. ఇప్పుడైతే ఈ వన్ ప్లస్ నాట్ 5లో కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ 30,000 బడ్జెట్‌లో ఏంటంటే మనకి చాలా ఫోన్స్ అయితే ఉంటాయి. వచ్చేసి మనకి పోకో నుంచి ఉంది. ఇంకా ఐక్యూ నుంచి కూడా ఉంది. సో, వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. సో, మొత్తం ప్లాస్టిక్ అయితే వచ్చింది ఇది. సో, వెనకాతల చాలామంది దీన్ని గ్లాస్ అనుకుంటున్నారు కానీ ఇది గ్లాస్ కాదు. ఇది ప్లాస్టిక్, ఇంకా ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది ఇది. సో, ఫస్ట్ కాన్ నాకు అనిపించింది ఏంటంటే ఫోన్ పట్టుకోగానే మనకంత ప్రీమియంనెస్ అయితే రాలేదు. ఇంకా నాట్ 4 చాలా బాగుంటది. పట్టుకోవడానికి, యూజ్ చేయడానికి మనకి మెటల్ ఫీల్ అయితే ఉంటదనమాట. సో, దీనిలో అయితే అది మిస్ అయింది. ఎందుకంటే 6800 mAh ఇచ్చినప్పుడు ఇంకా మెటల్ ఫ్రేమ్ ఇస్తే ఇంకా కొంచెం వెయిట్ అవుద్ది అన్న ఫీల్‌తో మరి ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారని నేనైతే అనుకుంటున్నా. సో, మెటల్ ఇచ్చుంటే ఇంకా కొంచెం బెటర్‌గా ఉండేది. సో, నెక్స్ట్ కాన్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ కెమెరా అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటది. సో, దీని ప్లేస్‌లో మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే ఇంకా కొంచెం బాగుండేది. ఈ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే మనకు అసలు యూజ్ అయితే అవ్వవు. ఎందుకంటే లో లైట్‌కి వెళ్ళినప్పుడు అంత క్వాలిటీ అయితే రావనమాట. అది కూడా 8 MP ఇవ్వడం వల్ల కొంచెం ఆ క్లారిటీ అయితే మిస్ అవుతుంది. సో, దీని ప్లేస్‌లో మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే చాలా యూజ్ అయ్యేది ఈ సెగ్మెంట్‌లో. సో, ఇంకొకటి ఏంటంటే నాకు బాగా అనిపించలేదు ఈ ఫింగర్ ప్రింట్ ప్లేస్‌మెంట్ అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాగా కిందకైతే ఉంటది. ఇంకొకటి వచ్చేసి మనకి ఛార్జింగ్ స్పీడ్ అని కూడా చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకి 80 వాట్స్ అయితే వస్తుంది. లాస్ట్ జనరేషన్ నాట్ 4 చూసుకుంటే మనకి 100 వాట్స్ అయితే ఉంటదనమాట. సో, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం లేట్‌గా అయితే మన ఫోన్ ఛార్జ్ అయితే అవుద్ది. ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ కెపాసిటీ, కానీ కొంచెం ఇంకా స్పీడ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. మనకి ఇప్పుడు వన్ ప్లస్ అనగానే 35-40 మినిట్స్‌లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతాయి. సో, ఇది వచ్చేసి మనకి 1 అవర్, 1 అవర్ 5 మినిట్స్ అలా టైం అయితే తీసుకుంటుంది. అదొకటి నాకు కొంచెం కాన్ అనిపించింది. సో, ఇంకా దీనిలో గేమ్స్ ఆడేటప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది కానీ అంత హార్డ్ కోర్ గేమింగ్ అయితే ఆడలేమనమాట దీనిలో. ఇది వచ్చేసి మనకి 8s Gen 3తో వస్తుంది. 8 Gen 3 అయినా సరే ప్రాసెసర్ చాలా బాగుంటది 8s Gen 3తో కంపేర్ చేస్తే. సో, 8 Gen 3 ఇచ్చున్నా కొంచెం బాగుండేది దీనిలో. అది వన్ ప్లస్ 13Rలో అయితే ఉంటది 8 Gen 3. సో, అది ఇచ్చిన దీంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఉండేది. సో, అదొకటి నేను కొంచెం ఫీల్ అయ్యా. కొంచెం లాగ్స్‌లా అనిపించింది. డైలీ యూజ్‌కి అయితే ఏమి ఉండదు. కానీ మీరు గేమ్ ఆడే టైంలో కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి అయితే మీరు నోటీస్ చేస్తారు గ్యారంటీగా. ఇంకా దీనిలో స్టోరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. అయినా సరే మనకి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ స్పీడ్ అయితే వస్తుందనమాట. సో, అదే మనం లాస్ట్ జనరేషన్ చూసుకుంటే 7s Gen 3తో వచ్చేది అది. సో, అదే మనకి యూఎఫ్ఎస్ 4.0తో అయితే వచ్చేది. సో, ఎందుకు దీని స్పీడ్ తగ్గించారో నాకైతే అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే దీనిలో డాల్బీ పార్ట్నర్‌షిప్ అయితే ఉండదనమాట. సో, మనకి స్పీకర్స్ అయితే లౌడ్ ఉంటాయి కానీ డాల్బీ పార్ట్నర్‌షిప్ అయితే ఉండదు. సో, ఇది వన్ ప్లస్ నాట్ 5 రివ్యూ అయితే నేను 2 డేస్ నుంచి యూజ్ చేసి ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీరుతో షేర్ చేసుకున్నా అనుకుంటున్నా. ఈ ఫోన్ గురించి నేను లాంగ్ టైమ్ రివ్యూ కూడా చేస్తా. ఇంకా దీని కెమెరా రివ్యూ కూడా మనకి ఈ ఛానల్‌లో అయితే వస్తది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం. నాకైతే ఈ ఫోన్ ఓవరాల్‌గా చాలా బా అనిపించింది. 30,000లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ ఆక్సిజన్ వాయిస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ ఫోన్ ష్యూర్‌గా తీసుకోవచ్చు. చాలా బాగుంటది. దీని ప్రాసెసర్ గానీ, దీని పర్ఫార్మెన్స్ గానీ, దీని డిస్‌ప్లే గానీ సో, చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.